ఇక హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. సైదాబాద్ శంఖేశ్వర బజార్లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో సుమారు గంట పాటు కొనసాగిన తనిఖీలు అనంతరం వెళ్లిపోయారు. ఢిల్లీలో ఆగస్టు నెలలో రిజ్వాన్ అబ్దుల్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. అతని వద్ద నుంచి 30 బోర్ పిస్టల్, 3 లైవ్ కార్ట్రిడ్జెస్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం విచారించారు. సైదాబాద్ లో రిజ్వాన్ కొన్ని నెలల్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఇవాళ అతన్ని వెంట పెట్టుకుని అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. అతడికి ఐసిస్ తో సంబంధాలున్నాయి. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ ఐసిస్ యొక్క పూణే మాడ్యూల్లో పనిచేస్తున్నాడు. రిజ్వాన్ తలపై 3 లక్షల రూపాయల నజరానా కూడా ఉంది. హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. సైదాబాద్ శంఖేశ్వర బజార్లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో సుమారు గంట పాటు తనిఖీలు చేశారు. అనంతరం వెళ్లిపోయారు. ఢిల్లీలో ఆగస్టు నెలలో రిజ్వాన్ అబ్దుల్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. అతని వద్ద నుంచి 30 బోర్ పిస్టల్, 3 లైవ్ కార్ట్రిడ్జెస్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం విచారించారు. సైదాబాద్ లో రిజ్వాన్ కొన్ని నెలలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఇవాళ అతన్ని వెంట పెట్టుకుని అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. అతడికి ఐసిస్ తో సంబంధాలున్నాయి. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ ఐసిస్ యొక్క పూణే మాడ్యూల్లో పనిచేస్తున్నాడు. రిజ్వాన్ తలపై 3 లక్షల రూపాయల నజరానా కూడా ఉంది.